తెచ్చుకుందామంటూ సింబాలిక్గా జై శ్రీరామ్ అని ఉన్న పసుపు కండువా కప్పుకున్నారు. అయితే పసుపు రైతులందరూ కాషాయ కండువా కప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోడీ పరితనం వల్లే దేశంలో ఎగుమతులు పెరిగి ధరలు పెరిగినాయి అని చెప్పేసి ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటాయి. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ నర్సరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు మంచిర్యాల. ఇక ప్రభుత్వ భూమి పలహారమేనా? సర్వే నెంబర్ 64లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే అధికారులు అప్రమత్తం కాకపోతే ఆ 5 ఎకరాల భూమి ఆంపట్టే. ఇక వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు. ఇక నస్పూర్ మున్సిపాలిటీని వీడని భూ ఆక్రమణలు ఇవ్వారని చెప్పేసి మంచిర్యాల జిల్లా పక్కనే ఉంటది నస్పూర్. మొత్తం కథం పట్టిస్తున్నారు ఆడ. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల